పరిశుద్ధ గ్రంథం నుండి నిర్గమాకాండము 37వ అధ్యాయం చదువుకుందాం. మరియు బెసలేలు తుమ్మకర్రతో ఆ మందసమును చేసెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 1 మూరెడున్నర, దాని ఎత్తు 1 మూరెడున్నర. లోపలను వెలుపలను దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి 4 బంగారు జవను చేసెను. ప్రార్థన చేసుకుందాం. సమీపింపరాని తేజస్సులో అమరత్వములో వసించుచు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానములు పొందుచున్న తండ్రి వందనములు. మీ ఏర్పాటును బట్టి, మీ అనాది సంకల్పమును బట్టి స్థల జ్ఞానివై ఉన్న నీవు మందసములో ఉన్నటువంటి ప్రత్యేకతలు, మందసము ఎక్కడ ఉంటే అక్కడ ఎంత ఆశీర్వాదం ఉంటుందో, దీపవృక్షం ఉన్నప్పుడు ఎంత ఆత్మ నడిపింపు ఉంటుందో, ధూపవేదిక దగ్గర ఎంత విజ్ఞాపన ఉంటుందో నాయన, నీ యొక్క గ్రంథములో నుండి మీరు స్పష్టముగా బయలుపరచువారై ఉన్నారు గనక నన్ను మరుగు చేసి మిమ్మల్ని మీరు కనపరుచుకొనమని మీ నామమంతటి కంటే మీ వాక్యమునే గొప్ప చేసి ఉన్న యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రభు నామమున కృపా సమాధానములు తండ్రి మనందరికీ ముమ్మరముగా దయచేయును గాక, ఆమేన్. ఇశ్రాయేలీల ప్రయాణములో ప్రభు నిర్గమాకాండం 25వ అధ్యాయము 7వ వచనంలో నేను కొండ మీద చూపించిన నమూనా ప్రకారము ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మాణం చేయాలి అని మోషేకి తెలియచేసినట్లు, తుమ్మకర్రతో ఒక మందసాన్ని చేయమన్నట్లు, మరి ఏ రీతిగా చేయాలి అనేది కొలతలు 25, 26 అధ్యాయాల్లో మనం చూస్తాం జరిగింది. అలాగనే ఇక్కడ మనం చూస్తే 35వ అధ్యాయంలో బుద్ధి పుట్టిన ప్రతి ఒక్కరూ ప్రభువుకి ఏమేమి తీసుకురావాలో ప్రభు చక్కగా తెలియచేశారు. ప్రత్యక్షపు గుడారపు పని కొరకు బెసలేలుని అహోలియాబుని దాను గోత్రము నుండి ఎన్నిక చేసి బెసలేలుకు చక్కటి పిలుపునిచ్చారు. మోషే చేతులు బరువెక్కినప్పుడు నిర్గమాకాండము 17వ అధ్యాయంలో 2 ఆదుకున్నారు, అహరోను, హూరు. అహరోను బిడ్డలకి యాజకత్వాన్ని ఇచ్చిన తండ్రి హూరుకి, హూరు మనవడికి ప్రత్యక్షపు గుడారంలో పని చేయుటకు గొప్ప అవకాశాన్ని దేవుడిచ్చాడు. కానీ యూదాగోత్రముల నుంచి వచ్చినటువంటి బెసలేలుని పిలిచి పరిశుద్ధ స్థలము పని చేయటానికి ప్రభు నియమించినట్లు అతనికి సహకారిగా తోడుగా విచిత్రమైన పనులు కల్పించటానికి వెనకబడిన గోత్రమైనటువంటి దాను గోత్రములో నుండి అహీసామా కుమారుడైన అహోలియాబుని పిలిచినట్లు చూస్తూ ఉన్నాం. 35వ అధ్యాయంలో ప్రభుకి ఏమేమి తీసుకురావాలో ప్రభు ఒక చక్కటి లిస్టు మోషే ద్వారా బయలుపరిచారు. అందరూ 36వ అధ్యాయంలో మనం చూస్తే పరిశుద్ధ స్థలం యొక్క సేవ నిమిత్తమై ప్రతి విధమైన పని తెలుసుకొనుటకై యెహోవా ఎవరికి ప్రజ్ఞ వివేకములు కలుగచేసెనో అట్టి బెసలేలు, అహోలియాబును మొదలైన ప్రజ్ఞావంతులందరూ యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేయుదురనెను. బెసలేలు, అహోలియాబును యెహోవా ఎవరి హృదయమును ప్రజ్ఞ పుట్టించెను, ఆ పని చేయుటకు ఎవరి హృదయము వారిని రేపెనో వారినందరినీ మోషే పిలిపించెను. కాబట్టి ప్రత్యక్షపు గుడారపు పని నిమిత్తము కానుకలు ముమ్మరముగా తెచ్చినట్లు 35వ అధ్యాయంలో చూస్తున్నాం. అలాగనే 10 తెరలతో మరి కొలతలు ప్రభు ఇస్తూ ఉన్నారు. 10 తెరలు కలపాలి అని, 50 గుండీలు అని, అలాగే 20 దిమ్మెలు అని, మరి ఏ తెర 11 తెరలు ఒకటిగా కలపాలి అని, 28 తెరలు ఏ రీతిగా గుడారానికి ఉండాలో, పైకప్పు మరి నీల ధూమ్ర రక్త వర్ణములతో, మేక వెంట్రుకలతో, పొటేళ్ల తోళ్లతో ఏ రీతిగా సిద్ధం చేయాలి అనేది 36వ అధ్యాయంలో ప్రభు చక్కగా బయలుపరిచి కెరూబులు కలిగిన దానిగా మరి చక్కటి తెరలు ఉండాలి అని తెలియచేస్తూ ఉన్నారు. ప్రత్యక్షపు గుడారములో అతి పరిశుద్ధ స్థలములో మందసాన్ని చూస్తూ ఉన్నాం. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 1 మూరెడున్నర, దాని ఎత్తు 1 మూరెడున్నర. చదవబడినటువంటి వాక్యంలో మనం చూస్తే
ఎత్తు, వెడల్పు, పొడవు చూస్తూ ఉన్నాం. పొడవు అనేది ఆయన ప్రేమను చూపిస్తుంది, వెడల్పు అనేది దేవుని కృపను చూపిస్తుంది. అలాగనే ఆయన కనికరము అనేది కనపడుతుంది. మన తండ్రి కనికరము, కృప, ప్రేమ కలిగిన వారు. ఆయన 1000 తరాల వరకు కనికరించు వారై ఉన్నారు అనే విషయాన్ని చూస్తున్నాం. ఈ తుమ్మకర్ర ఊరి బయట ఉంటుంది, నల్లగా ఉంటుంది, ముళ్ళు కలిగి ఉంటుంది, జిడ్డుగా ఉంటుంది. దేనికి పనికిరాని ఈ తుమ్మకర్రను అతి పరిశుద్ధ స్థలము కొరకు దేవుడు వాడినట్లు చూస్తూ ఉన్నాం. లోపల వెలుపల మేలిమి బంగారముతో పొదిగినట్టు చూస్తున్నాం. మేలిమి బంగారము అనేది దైవత్వాన్ని చూపిస్తూ ఉంది. యెహోవా నీ మాటలు వెండి అంత పవిత్రములను చూస్తున్నాం. ఈ బంగారము దైవత్వాన్ని చూపిస్తూ ఉంది. 4 బంగారు ఉంగరాలను చూస్తున్నాం. ఈ 4 ఉంగరాలు 4 సువార్తలకు సాదృశ్యము. 2 మోతకర్రలను చూస్తూ ఉన్నాం. పాత నిబంధన మరి క్రొత్త నిబంధనకి సాదృశ్యముగా ఈ మోతకర్రల్ని చూస్తూ ఉన్నాం. అలాగనే మందసం మోసేటప్పుడు మరి భుజం మీదే మోయాలి. ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను అనే మాటలను చూస్తూ ఉన్నాం. మందసం లోపల శాసనములు కలిగిన పలకలను చూస్తున్నాం. మన్నా పాత్రను చూస్తూ ఉన్నాం. మరి నిర్గమకాండం 16వ అధ్యాయంలో మీరు వాగ్దాన దేశానికి వెళ్ళేటప్పుడు మీరేం తిన్నారు అరణ్యములంటే దేవదూతల ఆహారం మాకు ఇచ్చారు అన్నట్లు ఈ మందసాన్ని ఓమేరుతో కొలిసి ఒక పాత్రలో ఉంచమన్నట్లుగా చూస్తూ ఉన్నాం. చిగురించిన అహరోను కర్ర, 12 కర్రలు సంఖ్యాకాండం 17వ అధ్యాయంలో పెట్టినప్పుడు మరి అహరోను కర్ర యాజకత్వాన్ని చిగురించినట్లు, పుష్పించినట్లు, ఫలాలను చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మందస్సము అనేది జయానికి గుర్తు. మందస్సము మొట్టమొదట కొండ మీద నుండి దించబడింది, ఇశ్రాయేలీలకి ముందుగా నడిచింది. అలాగనే ప్రభు కూడా మనకు ముందుగా నడుచువారై ఉన్నారు. ప్రతి పల్లము పోడ్చబడును, వంకరవి నునుపు చేయబడును అనే మాట చూస్తూ ఉన్నాం. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 33వ అధ్యాయంలో కొండ మీద నుండి దించబడింది మందస్సము, ముందుగా నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన తండ్రి మనకి ముందుగా ఉన్నారు. అందుకే యెహోషువ 1:9 చూస్తున్నాం. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా నడుచును అనే మాటలను చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఈ మందస్సము ఎరికో చుట్టూ మరి వాగ్దాన దేశంలోనికి వచ్చేటప్పుడు మరి యోర్దాను దాటింది. యోర్దాను అనగా మరణము. మరణములో నుండి దేవుడు జీవాన్ని ఇచ్చారు. అందుకే 12 రాళ్ళు ఆనవాళ్ళు రాళ్ళుగా మరి వారికి అక్కడ ప్రతిష్ఠించినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఈ రాళ్ళు ఎందుకు అని అడిగినప్పుడు మీ పితరులు యాజక వస్త్రాలతో యాజకులు మందసం భుజం మీద పెట్టుకొని దిగేటప్పుడు నీళ్లు ఏకరాశిగా ఆపబడిని అనేదానికి సాదృశ్యముగా 12 రాళ్ళు చూస్తూ ఉన్నాం. కొండ మీద నుండి మందస్సము మరి కొండ క్రిందకు వచ్చింది, యోర్దాన్ లాంటి మరణాన్ని దాటింది. అక్కడి నుండి ఎరికో మైదానంలోనికి వచ్చింది. ఎరికో శాపగ్రస్తమైనది కనుక ఎరికో చుట్టూ 7 సార్లు 6వ అధ్యాయంలో తిరిగినప్పుడు కోట గోడలు కూలిని. అలాగే 7వ రోజు 7 సార్లు తిరుగుట ద్వారా ఎరికో బలమైన కోట గోడలు కూలిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. 7వ అధ్యాయంలో చూస్తే యెహోషువ గ్రంథంలో యుద్ధానికి వెళ్ళినప్పుడు వీరికి అపజయం కలిగింది. అప్పుడు యెహోషువ వేదన పడుతున్నాడు. ప్రభా, మేము నది దాటకుండా బాగుండేది, దాటి వచ్చాం, మా శత్రువుల మధ్య మేము అపహాస్య పాలైపోయాము అని వేదన పడినప్పుడు ఇక్కడ అతిక్రమం అనేది జరిగింది అని చెప్పి మరి ఆకాను అనే ఆయన యూదా గోత్రంలో జబ్దీ కుటుంబంలోంచి పట్టబడ్డాడు. ఆజ్ఞను అతిక్రమించాడు. బంగారాన్ని, వెండిని, కొన్ని వస్త్రాలని తన గుడారంలో దాచాడు గనక వీరికి అపజయం కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ నుండి మళ్ళీ తప్పును ఒప్పుకొని ఈ మందస్సం ఎదుట వారు మరి యెహోషువ పశ్చాత్తాపడి ప్రార్థన చేసినట్లుగా చూస్తూ ఉన్నాం.
ఉన్నాం. అలాగని ఎప్పుడైతే నిజమైన పశ్చాత్తాపం ఉంటుందో ప్రభు చక్కగా క్షమించువారై ఉన్నారు అని తెలియచేస్తున్నారు. యెహోషువ మా గ్రంథము 7:6 బలమైన ప్రార్థన చేసి వాగ్దాన దేశపు సరిహద్దుల్లోనికి వచ్చి వేసినట్టు చూస్తూ ఉన్నాం. మందసము సిలోహు మందిరములో కెరూబుల మధ్య మందసం ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఎల్కనా అనే ఆయనకి హన్నా అనే భార్య ఉంది గనక, ఇద్దరు భార్యల్లో మరి మొదటి భార్యకి బిడ్డలు లేరు గనక ఏటేటా సిలోహు మందిరానికి వచ్చి వేదన పడినప్పుడు ఏలి అడుగుతున్నాడు, ఎంతసేపు మత్తురాలవై ఉంటావంటే నా కలిగిన మనోదుఖాన్ని బట్టి నేను వేదన పడుతున్నాను అని దేవుని సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరించుకుంటున్నాను అన్నప్పుడు మరి ఏలి దీవెనిస్తాడు. క్షేమంగా ఎళ్ళు, ఇశ్రాయేలు దేవుని ఎదుట నీవు చేసుకున్న మనవి చొప్పున నీకు జరుగుతుంది అని ఒక దీవెనిచ్చి వేసినట్టు చూస్తున్నాం. అందుకే మొదటి అధ్యాయంలోనే మరి కుమారుని ఇచ్చినప్పుడు సమూయేలు అని పేరు పెడితే వాడు అక్కడ అచ్చటనే ప్రభుకి మ్రొక్కినట్టు చూస్తూ ఉన్నాం. మరి ఏటేటా ఒక అంగీ కుట్టి ఈ హన్నా తీసుకొచ్చి తన కుమారునికి ఇస్తూ ఉన్నట్టు చూస్తున్నాం. 2వ అధ్యాయంలో సమూయేలు గ్రంథంలో వర్ధిల్లుతూ ఉన్నాడు. 3వ అధ్యాయంలో మందసం దగ్గర పండుకున్నప్పుడు దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఏలీ నిన్ను అడుగుతున్నాడు, నన్ను ఎందుకు పిలిచావని. నేను నిన్ను పిలవలేదు అంటే దేవుని దర్శనమైంది అని ప్రవక్త గ్రహించి ఆలకించుచున్నాడు నీ దాసుడు, ఆజ్ఞ ఇవ్వు అన్నప్పుడు ఏం జరగనై ఉన్నదో అది సమూయేలు ప్రవక్తకి బాల్యంలోనే ప్రభు తెలియచేశారు. ఏలి అడిగి తెలుసుకున్నాడు. నువ్వు చెప్పబోయావు అనుకో ఆ ఉగ్రతంతా నీ మీదకి వస్తుంది అంటే భయపడి ప్రభు తనకి ఏం చెప్పాడు అది మొత్తం చెప్పేశాడు. అలాగనే 4వ అధ్యాయంలో ఏలీ పిల్లలకి అస్సలు ఓప్ని ఫినెహాస్కి భయం లేదు. మరి ఫిలిస్తీన్తో యుద్ధానికి వెళ్ళినప్పుడు కెరూబుల మధ్య ఉన్న మందసాన్ని తీసుకొచ్చి దండులో పెడితే 4వ అధ్యాయంలో ఫిలిస్తీన్లు భయపడుతున్నారు. అయ్యో, ఇశ్రాయేలుల దేవుడు వీరి మధ్యకు వచ్చారు, అరణ్యములో ఎన్నో అద్భుత కార్యాలు చేశారు, మరి ఎన్నో తెగుళ్ళు పుట్టించి ఐగుప్తి చేతిలో నుండి ఇశ్రాయేలీల్ని రప్పించిన దేవుడు ఈయనే అని మరి ఫిలిస్తీన్లు భయపడ్డారు, కానీ ఇశ్రాయేలీలు అస్సలు భయపడలేదు. మరి మందసం పట్టబడెను అనగానే ఏలి పెద్ద పీట మీద కూర్చొని ఎక్కువ స్థూలకాయ ఉండటం వల్ల వెనకపడి మరి మెడ విరిగి చనిపోయినట్టు చూస్తున్నాం. వారి కోడలు కూడా మందసం పట్టబడింది అనగానే ఇశ్రాయేలీలోని ప్రభావం వెళ్ళిపోయింది. ఈకాబోదు అని తన కుమారుని పేరు పెట్టి ఆమె కూడా మరణించినట్టు చూస్తున్నాం. తర్వాత మరి ఫిలిస్తీన్ల మధ్య ఉన్న మందసాన్ని తీసుకొచ్చి దాగోను దేవత గుళ్ళో పెట్టారు. ఈ దాగోను దేవత గుళ్ళో పెట్టిన వాళ్ళు ఎవరు అంటే దానీయులు. ఈ దాను గోత్రములో నుంచే మరి దేవుడు అహోలియాబును పిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మందసం ఎదుట దాగోను దేవత బోర్ల పడింది. అయ్యయ్యో, దేవత పడిపోయిందని సరిగ్గా పెడితే తల మొండెము నరికి వేయబడినట్టు చూస్తున్నాం. నన్ను ఎవనికి సాటి చేయుదురని పరిశుద్ధుడు అడుగుచున్నాడని చూస్తున్నాం. అలాగనే 7 మాసాలు ఫిలిస్తీన్ల దేశంలో మరి ఏలీ కుమారులు చేసిన పనిని బట్టి మందసం అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా వారు హతులైనట్లుగా చూస్తూ ఉన్నాం. 7 మాసాలు ఫిలిస్తీన్ దేశంలో మందసం ఉన్నా వారిలో ఎలాంటి మార్పు రాలేదు. తర్వాత శ్రమ అనేది వారికి ఎక్కువైంది కనుక మరి ఈ దేవుడే ఈ మందసం ఉండటం వల్లే మనకి ఈ శ్రమ వస్తుందేమో అని చెప్పి పాడి ఆవులను తీసుకొచ్చారు, దూడలను తోలివేసి. మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో వారు 2 పాడి ఆవులను తోలి తెచ్చి బండి కట్టి ఆ దూడలను ఇంటి లోపల పెట్టి యెహోవా మందసమును బంగారు గడ్డలను పందికొక్కులు గల రూపములు గల చిన్న పెట్టెలను బండి మీద పెట్టినప్పుడు బెత్షెమెషు మార్గంగా వచ్చి మరి లోయలో గోధుమ చేలు కోయుచున్న వారు కన్నులెత్తి చూచారు, మందసం కనపడింది. వారు సంతోషపడ్డారు. అక్కడ బెత్షెమెషు వాని పొలములో యెహోషువ యొక్క పొలము దగ్గరికి వచ్చి పెద్ద రాతి దగ్గర మందసం ఆగిపోయింది. కాబట్టి పొలము అనగా సంఘము అని చూస్తూ ఉన్నాం. మన ప్రభు మన మధ్యకు వచ్చి వారై ఉన్నారు. అలాగే ఆ బండ క్రీస్తే అని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ పెద్ద రాయి దగ్గర
మందసం ఆగినట్టు చూస్తూ ఉన్నాం. కాబట్టి వారు ఆ కట్టెలను చీల్చి, బండికున్న కట్టెలు చీల్చి మరి ఆవుల్ని దహన బలిగా సమర్పించినట్టు చూస్తూ ఉన్నాం. ఈ ఆవులు స్త్రీల పరిచర్యకు ఒక ముంగుర్తుగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. బెత్షెమెషు వారు 19వ వచనంలో యెహోవా మందసాన్ని తెరచి చూచారు. అలా చేయకూడదు. 50,070 మంది మొత్తాడు దేవుడు చనిపోయారు. కాబట్టి ప్రభువుని ఎలా పడితే అలా చూడకూడదు. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మందసాన్ని వారు పట్టుకోకూడదు. మరి యెరూషలేముకి వచ్చేటప్పుడు ఉజ్జయిని ఆయన ఒరుగుతుందని చేయబెట్టినందుకే అతడు అక్కడ హతుడైనట్లుగా ముందు మనం చూస్తాం. కాబట్టి వారికి భయం వేసింది. మరి కిర్యాతరీం అనే అరణ్యములో 20 సంవత్సరాలు మందసం ఉన్నట్లుగా మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. అక్కడి నుండి మందసము ఓబేదేదోము ఇంటిలో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దేవుడు ఓబేదేదోము భయభక్తులు కలిగిన వాడు గనక అతని సొత్తంతటిని దీవించినట్లుగా చూస్తున్నాం. అక్కడి నుండి మా మందసము సియోనుకు వచ్చింది. సియోను అన్న దావీదుపురం అన్న ఒకటే గనక మందసము మరి సియోనుకు వచ్చినట్టు చూస్తూ ఉన్నాం. సియోనులో నుండి మరి యెరూషలేములోనికి మందసం వస్తూ ఉన్నప్పుడు దావీదు చక్కగా నాట్యం చేస్తూ ప్రభువుని గౌరవిస్తూ ఉంటే సౌలు కుమార్తె ఆయన్ని హీనపరిచింది. మరి ఒక వ్యర్థుల్లాగా ఇశ్రాయేలుకు రాజువై ఉండి నాట్యం చేస్తున్నాడు అంటే మరి ఆమె చివరి వరకు బిడ్డలు కనకుండా ఉన్నట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మందస్సము మరి వాగ్దాన దేశానికి వచ్చింది. మందస్సము పరలోకంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 11వ అధ్యాయము 19వ వచనంలో ప్రభు కూడా మందసాన్ని ముంగుర్తు దీవించి ఆయన పరలోకానికి ఆరోహణమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మందస్సము దేవుని మందిరంలో శిలోహ మందిరంలోంచి వెళ్ళిపోయింది. శిలోహ మందిరం ఎరికో దగ్గర ఉంది. మందస్సం యెరూషలేముకి, సియోనుకి, దావీదుపురానికి వచ్చింది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో జీవము కలిగిన దేవుని మందిరములో జనులు ఎలాగూ ప్రవర్తించవలనో అది నీకు తెలియచేయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు ఆధారము స్తంభమునై ఉన్నది అనే మాటలను చూస్తూ ఉన్నాం. 10వ వచనంలో చూస్తే నిర్గమాకాండము 37:10 మరియు అతడు తుమ్మకర్రతో బల్లను చేసెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దానికి మేలిమి బంగారు రేకు పొదిగించెను. కాబట్టి ఈ బల్ల అనేది మనం చూసే సముఖపు రొట్టెలు బల్లగా లేవియా కాండము 24:6 వచనం చూస్తున్నాం. నిర్మలమైన బల్ల అని ప్రభు అంటున్నారు, నా బల్ల యొద్దకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుడి అని. ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగువాడు నేను వచ్చు వరకు నా మరణమును ప్రచురించుదురు అని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11:26లో చూస్తూ ఉన్నాం. కాబట్టి నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందిరని 128వ కీర్తనలో చూస్తున్నాం. దావీదు బల్ల యొద్దకు సౌలు కుమారుడైన యోనాతాను కుమారుడైన మెషీబోషేతు 2 కాళ్ళు కుంటివి లోదెబారులో ఉన్న ఆ వ్యక్తిని దావీదు తన బల్ల యొద్దకు ఆహ్వానించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 3వదిగా 17వ వచనంలో మేలిమి బంగారముతో దీపవృక్షమును చేయవలెను. వీటన్నిటి వివరణ మరి ఇదివరకు అయిపోయిన పాఠాల్లో మనం చెప్పుకున్నాం గనక దీపవృక్షము అనగా 7 ఆత్మలకు సాదృశ్యము. అందుకే యెషయా గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనంలో యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారముగా ఆత్మ, తెలివిని భయభక్తులు పుట్టించు ఆత్మ 7 ఆత్మలుగా మనం చూస్తూ ఉన్నాం. అతని మీద నిలుచును. ఇటు ప్రక్క 3 దీపాలు, అటు ప్రక్క 3 దీపాలు, మధ్యలో ఒక దీపము. 7 ఆత్మలు 7 దీపాలుగా కనపడుతూ ఉన్నాయి. వాటి కాండం ఎలా ఉండాలో, అవి ఎలా వెలుగుతూ ఉండాలో. అలాగనే జకరియా గ్రంథం 4వ అధ్యాయంలో కూడా 2 ఒలీవ చెట్లు మధ్యలో దీపవృక్షం ఉన్నట్లు 2 ఒలీవ చెట్లు, ఒకటి రాజు 2 యాజకుడు. అనగా
సర్వలోకనాథుని ఎదుట వీరిద్దరూ తైలము పోయివారై ఉన్నారు అని జకరియా గ్రంథము 4:14 మనం చూస్తూ ఉన్నాం. యాజకుడు రాజు కలిసి పనిచేయాలి, యాజకులు సంఘము కలిసి పనిచేయాలి. ప్రభు ప్రతి పనిలో మనం వాడబడాలి అనేదానికి ముంగుర్తుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దీపవృక్షము, మొగ్గలు, పువ్వులు, బాధపు రూపమైన కలుషాలని మనం చూస్తూ ఉన్నాం. 25వ వచనం నుండి 29వ వచనం వరకు మరి ధూపవేదికను చూస్తూ ఉన్నాం. మరియు అతడు తుమ్మకర్రతో ధూపవేదికను చేశాను. దాని పొడుగు 3 నాడ, వెడల్పు 3, అది చొచ్చౌకముగా ఉండెను. దాని ఎత్తు 2 మూరలు అనే మాట చూస్తూ ఉన్నాం. ఈ ధూపవేదిక అనేది విజ్ఞాపన తెలియచేస్తూ ఉంది. మన ప్రభువు గొప్ప ప్రార్థనాపరుడై ఉన్నారు. 141వ కీర్తన 2వ వచనంలో దావీదు అంటాడు, నేను చేతులెత్తుట నీకు ధూమము వలెను, మరి నైవేద్యము వలెను ఉండునుగాక అని. అలాగే దేవుని పిల్లలమైన మనం కూడా మరి మన ప్రార్థనలో 7 విధాలు ఉపయోగించాలి. 1 పట్టుదల కలిగిన ప్రార్థన ఉండాలి. ఆదికాండం 32:10 వచనంలో యాకోబు చేతికర్రతో మాత్రమే యోర్దాను దాటాను, ఇప్పుడు 2 గుంపులయ్యాను. మా అన్న ఏషావు 400 మందితో వస్తున్నాడు, దయచేసి అతని చేతి నుండి నన్ను తప్పించు అని ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పట్టుదలతో ప్రార్థించాడు గనక 33:3 వచనంలో ఏషావు యాకోబు భుజం మీద పడి కన్నీరు విడిచి ముద్దు పెట్టుకున్నాడు చూస్తున్నాం. ప్రార్థన పరిస్థితుల్ని మార్చివేస్తుంది. దావీదు అంటున్నాడు 61వ కీర్తన 2వ వచనంలో, నేను ఎక్కలేనంత ఎత్తైన స్థితికి నన్ను ఎక్కించుము. ఇది మెట్టు ప్రార్థన. ఒక మెట్టు, ఒక ఉన్నతమైన స్థితిలో పై స్థితికి ప్రార్థన అనేది మనల్ని ఎక్కిస్తూ ఉంటుంది. 3వ ప్రార్థన మనం చూస్తే చుట్టూ ప్రార్థన. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే ఎలీషా చుట్టూ మరి అగ్ని రథాలు, మరి సిరియా సైన్యం ముట్టడి వేస్తే పరలోక సైన్యము కూడా వచ్చినట్టు చూస్తున్నాం. అందుకే యెహోవా యందు భయభక్తులు కల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని సంరక్షించునని 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 32 నుండి మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఎలీషా చుట్టూ ప్రార్థన ఉంది. 4వ ప్రార్థన కట్టు ప్రార్థన. కట్టు ప్రార్థన అనగా బంధింపు ప్రార్థన. యెహోషువ చేస్తున్నాడు ఈ ప్రార్థనని. మరి ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిని ఉపయోగించినట్టు చూస్తున్నాం. సూర్యుడు ఆగిపో, చంద్రుడు ఆగిపో అని యెహోషువ గ్రంథము మరి 12వ అధ్యాయం 10వ వచనంలో ఆయన ప్రార్థించినప్పుడు ఒక దినమెల్లా సూర్యుడు మరి చంద్రుడు ఆగిపోయినట్లుగా యాషారు గ్రంథంలో రాయబడినట్లు చూస్తూ ఉన్నాం. మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. అలాగునే గుట్టు ప్రార్థన. 2వ రాజుల గ్రంథం 4:8 ఒక ఘనురాలను చూస్తూ ఉన్నాం. ఎలీషాకి గదిచ్చిన ఈమె మరి బిడ్డ చనిపోతే భర్తకు చెప్పలేదు, బంధువులు చెప్పలేదు. కర్మేలు పర్వతానికి వెళితే ఎదురొచ్చి నువ్వు, నీ భర్త, నీ బిడ్డ సుఖముగా ఉన్నారని గహాజీ అడుగుతూ ఉంటే సుఖముగానే ఉన్నామని చెప్పింది. ప్రతి స్త్రీకి గుట్టు, మట్టు, పట్టు ఉండాలి. గుట్టుగా ఉండాలి. మట్టు అంటే మనస్సులో ప్రభువు చెప్పుకోవాలి. పట్టుదల కలిగిన ప్రార్థన కలిగి ఉండాలి. కర్మేలు పర్వతం దగ్గరికి వచ్చి ఎలీషా పాదాలు పట్టుకొని, కుమారుడు కావాలని నేను అడిగానా, నన్ను భ్రమ పెట్టవద్దని చెప్పాను కదా అంటే, మరి ఆయన తెలిసి ప్రవక్తని పర్వతం దించింది, ఇంటికి తీసుకెళ్ళింది. తన బిడ్డ మీద ఆయన పొడవుగా పండుకున్నప్పుడు బిడ్డ 7 మార్లు తుమ్మి కండ్లు తెరిచినట్లుగా 2వ రాజుల గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగుని గుట్టు ప్రార్థన ఈ ఘనురాల్లో మనకు కనపడుతూ ఉంది. అలాగుని ఇష్ట ప్రార్థన మనం వాక్యంలో గమనించినట్లయితే కపెర్నహూము టౌన్ సిటీ నుండి ప్రభు వచ్చేటప్పుడు ఒక కుష్ఠరోగి వచ్చి మత్తయి సువార్త 8వ అధ్యాయంలో అడుగుతాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. వెంటనే ప్రభు అన్నారు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్ము.
వెంటనే అతడు శుద్ధుడైపోయాడు. అలాగనే ఎప్పుడు ఇష్టంగా ప్రార్థన చేస్తామో మనకి ప్రార్థనకి నెరవేర్పు వస్తుంది. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాకని కీర్తన 25:5-6 వచనాల్లో మనం చూస్తున్నాం. అలాగనే 7వ ప్రార్థన ఇక్కడ మనం చూచినట్లయితే మట్టు ప్రార్థన. ఏలియాజరు మనసులో 2 అనుకున్నాడు. ప్రభా, నువ్వు నియమించిన నా యజమాని కుమారుడు, నువ్వు నియమించిన పిల్ల ఈ బావి దగ్గరికి వచ్చేటట్టు చెయ్యి. మనసులో 2 అనుకుంటా, మరి నాకు నీళ్ళు పోయి అని అడుగుతా, నీకు నీ ఒంటెలకు నీళ్లు పోస్తాను అని చెప్పాలి అని అనుకున్నప్పుడు మరి వెంటనే రెబ్కా వచ్చింది. అందుకే ఆదికాండం 24:16లో ఆ చిన్నది మిక్కిలి చక్కనిది అని చూస్తున్నాం. ఏలియాజరు అడుగుతున్నాడు, నా దాహం తీర్చని. అప్పుడు రెబ్కా అంటుంది, నీకు పోస్తాను, నీ ఒంటెలకు నీళ్లు పోస్తాను. కాబట్టి మనస్సులో అనుకున్నది నెరవేరినప్పుడు ఆయన తెచ్చిన కానుక ఆమెకి ఇచ్చాడు. మరి రెబ్కా బహుమానం చూపించింది కానీ బాధను చూపించలేదు. 10 ఒంటెలకు నీళ్లు పోస్తే చేతులు బొబ్బలెక్కిపోయి ఉంటాయి. చక్కగా తన బహుమానాన్ని ఇంట్లో చూపించింది. మనం కూడా ఇతరులకు బాధలు కాదు కానీ దేవుడు మనకిచ్చే బహుమానాన్ని చూపించి ఇతరుల్ని, ప్రభుని సంతోషపెట్టేవారిగా మనం ఉండాలి. అందుకే వారింటి వారు ఇతన్ని ఆహ్వానించినప్పుడు నా ప్రయాణము సఫలమైంది అని తెలుసుకున్న వెంటనే తల వంచి దేవునికి నమస్కారం చేసినప్పుడు, యెహోవా చేత ఆశీర్వదించబడిన వారులారా లోనికి రండి, బయట నిలబడనేలా అని ఏలియాజర్ని మరి రెబ్కా ఇంటివారైన సిరియన్లు మరి లాబాను వీరు ఆహ్వానించినట్లుగా చూస్తూ ఉన్నాం. ధూప వేదిక అనగా విజ్ఞాపన. లూకాసు వార్త 1వ అధ్యాయంలో జకర్యా మందిరంలోనికి వెళ్ళినప్పుడు ధూప వేదిక కుడివైపున గబ్రియేలు దూత నిలిచి, నీకు కొడుకు పుడతాడు, అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు. తండ్రుల హృదయాలు పిల్లల తట్టుకు, పిల్లల హృదయాలు తండ్రుల తట్టుకు త్రిప్పుచ్చు. ఏలి యొక్క ఆత్మయు శక్తి కలిగిన వాడై ఉంటాడు, అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారని చెప్పినట్టు చూస్తూ ఉన్నాం. కాబట్టి మందసాన్ని చూచాము, అలాగనే బల్ల దేవుని వాక్యాన్ని చూచాము, దీపవృక్షము 7 ఆత్మల్ని చూచాము, ధూప వేదిక అనగా బలమైన విజ్ఞాపన. మరి చివరిగా మనం చూస్తే నిర్గమాకాండం 37:29లో అతడు పరిశుద్ధమైన అభిషేక తైలమును, స్వచ్ఛమైన పరిమళ ధూప ద్రవ్యమును, పరిమళ ద్రవ్యముల మేళకుని చేత చేయించెను. మేళకుడు అనగా కలుపువాడు, పరిశుద్ధాత్మకు ముంగుర్తుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అంటున్నారు, నేను ఎళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, ఆదరణకర్త వస్తే సర్వసత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తాడని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాము గనక మరి ప్రతి అధ్యాయములో దేవుడు 35వ అధ్యాయంలో మరి పని కొరకు మరి తన బిడ్డల్ని అహోలియాబుని అలాగునే బెసలేల్ని పిలిచాడు. మరి 36వ అధ్యాయంలో మరి కావలసినవన్నీ తెచ్చారు, ఇక అర్పణ వద్దు, సరిపోతాయి అని చెప్పారు. 37లో మందసాన్ని చూచాం, మందసం ఎక్కడెక్కడ ఉంది అనేది కూడా కొన్ని గుర్తులు మనం చెప్పుకున్నాం. అలాగే సముఖపు రొట్టెల బల్లను చూచాం, ధూపవేదికను చూచాము, మరి 7 ఆత్మలను చూచాము గనక ఈ రీతిగా ఇవన్నీ ప్రభుకి సాదృశ్యము గనక ఆత్మతో సత్యముతో ప్రభువును ఆరాధిస్తూ మన ప్రభు మందసమై ఉన్నారు. ఆయన ఆజ్ఞాపించే ఆజ్ఞగా ఉన్నారు, ఆయనే వాక్యమై ఉన్నారు, ఆయనే పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారముగా ఉన్నారు, ఆయనే ఆత్మపూర్ణుడై ఆత్మను ఊది పునరుద్ధానం తర్వాత ఆయన వెళ్ళారు. బలమైన విజ్ఞాపన ప్రార్థన ప్రభు మన కొరకు చేస్తున్నారు. అట్టి ప్రార్థనాపరుడైన ప్రభువును వెంబడిస్తూ ప్రార్థనా జీవితమును కొనసాగించగలిగిన స్థాయిని తండ్రి మనందరికీ దయచేయును గాక. ఆమేన్. దయానిధివై ఉన్న తండ్రి, ఇది నాయన మందసం పనిని పూర్తి చేయించి మందసం ఎక్కడెక్కడ ఉందో మాకు బయలుపరిచారు. మీరే ఒక మందసముగా నీ ప్రియ కుమారుని లోకానికి ఇచ్చివేసి నాయన కొండ మీద మా కొరకు ప్రాణం పెట్టి నాయన మా కొరకు విజ్ఞాపన చేసి మా కొరకు ఒక జీవపు రొట్టెగా మారి మా కొరకు నాయన బంగారు ధూపవేదిక వలె
నిరంతరము విజ్ఞాపన చేయుటకు మీ సముఖంలోనికి వచ్చి ఉండగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అలాగునే నాయన నీ పని కొరకు అహోలియాబును బెసలేలును పిలిచి పనులు ఇచ్చిన రీతిగా విచిత్రమైన వస్తువులు, విచిత్రమైన పనిని చేయుటకు వారికి జ్ఞానాత్మతో నింపినట్లు నాయన మా అందరికీ దైవ కార్యము అనే పనులు, నీ దైవ సేవ అనే పనిని అప్పగించిన తండ్రి, నమ్మకంగా నీ కొరకు పని చేయగలిగిన స్థితినివ్వండి. అలాగే నీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించి ప్రతి కుటుంబమును ఆత్మతో వెలిగించి నాయన ప్రతి కుటుంబంలో ఉన్నతమైన నీ నెరవేర్పుల్ని కనపరచమని అడుగుచున్నాము తండ్రి. ప్రతి కుటుంబంలో నిత్య ఆనందంతో నింపివేయండి. అలాగునే మందస్సమై ఉన్న నీవు యెహోవా లెమ్ము, బలసూచకమైన నీ మందస్సంతో కూడా రమ్ము అని దావీదు అన్నట్లు ప్రతి గృహములో ఇమ్మానుయేలుగా సదాకాలం మీతో ఉన్నాను అన్న నీ దీవెనలతో నింపండి. అలాగే నాయన మరి అధికారుల్ని అందరినీ నీ ఆత్మపూర్ణులుగా చేయండి. ప్రపంచమంతటి మీద నీ స్వస్థ హస్తమును చాపివేయండి తండ్రి. వందనాలు. వృద్ధుల్ని, చిన్నపిల్లల్ని అందరినీ నాయన నీ యొక్క విమోచన రక్తముతో విమోచించండి తండ్రి. వందనాలు. కృప వెంబడి కృపను ఇచ్చి మీ కొరకు నమ్మకమైన యోధులుగా, సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టి వేయమని నిరంతరము ఆశీర్వాదకారకుడై ఉన్న యేసు నామంలో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సహాయము నిరంతరము తోడయుండి తండ్రి ఆత్మపూర్ణులుగా మనలందరినీ అభిషేకించి వేయును గాక. ఆమెన్. అందరికీ మరణాత.